పెట్టలేదు. పోలవరానికి జాతీయ హోదా పెట్టించినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఉన్నారు కదా, మీరు ఎందుకు మీ ఇద్దరు ప్రెషర్ పెద్ద పెద్ద నాయకులు చేయలేదు కదా, నన్ను అడుగుతుంటే ఎట్లా అండి? మీరు అడుగుతున్నారు కదా, కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదంటున్నారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు ఎందుకు పెట్టించలేకపోయారు? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు జైపాల్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మరి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పోరాటం చేసి ఈరోజు మాట్లాడుతున్నారు? మేడం మీరు చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు. డిపిఆర్ ఉండటం ఉండకపోవడం, దాని జీవో తేవడం తేకపోవడం పక్కన పెడితే, మోడీ గారు అదే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి అదే మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలోనే ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తాం, ఈయన గెలిపించండి అన్నారు. ఆయన ఓడిపోయారు. ఎవరు పోటీ చేసినప్పుడు? నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేసినప్పుడు మోడీ గారు స్వయంగా అక్కడ బహిరంగ సభలో హామీ ఇచ్చారు, ఇవన్నీ తీసేద్దాం మీరు చెప్పినవి కానీ మీరు పెట్టకపోవడం కానీ. మోడీ గారు చెప్పారు, మోడీ గారు 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారని. ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకునేటటువంటి నాయకుడు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరిగ్గా చేయకుండా వారిని చేయలేదని అభాండాలు వేయడం సరికాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు సరైన విధంగా డిపిఆర్లు ఇవ్వకుండా, అసలు జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు రిపోర్టుని జూరాల దగ్గర వాటర్ తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తూ కొంత భాగం పరిగిరి అంటే రంగారెడ్డి జిల్లాలో, కొంత భాగం నల్గొండ జిల్లాలో ఉంది. దాంట్లో మేజర్గా పాలమూరు జిల్లాలోనే నీళ్ళు ఇవ్వాలి. మరి దాన్ని ఇవ్వకుండా, దాన్ని చేయకుండా డిజైన్లు మార్చడం వల్లనే దీనికి వచ్చిన ప్రమాదం అంతా. గత ఇప్పుడు మీరు గెలిస్తే మీ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 12 సీట్లు గెలుచుకుంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుందా, తెస్తారా? జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ లేదు ఇప్పుడు ఎక్కడ దేశంలో. ఆ ప్రాజెక్టుకి 60% నిధులు ఇస్తామనేటటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇప్పటిదాకా మామూనార్లో ప్రతి సమావేశాలు కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు పదే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ 50,000 ఎకరాలకు కొడంగల్లో, 50,000 ఎకరాలకు నారాయణపేటలో ఎత్తిపోతల, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలని వారు శంకుస్థాపన చేసినారు. 69 జీవో అనేటటువంటిది 2014లో వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఆయన తెచ్చింది ఏమీ లేదు. సో ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ 2 కాన్స్టిట్యున్సీలకు 50,000 ఎకరాలు ఇస్తే నీరు సరిపోదు. సాగు నీరు అన్ని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసమైన ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించాలి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాలమూరు గడ్డ మీద నుంచి నేను వచ్చినా అని చెప్తున్నాడు. మరి పాలమూరు మీద ప్రేమ ఉండాలా లేదా? మరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు మొన్నటిదాకా. పాలమూరు గడ్డ మీద నుంచే ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో పోయి పార్లమెంటు గెలిచిండు ఆయన. ఈరోజు మరి మహబూబ్ నగర్ గురించి, పాలమూరు పార్లమెంటు గురించి, పాలమూరులో పాలమూరు రంగారెడ్డి గురించి ఒక్కరోజైనా పార్లమెంట్లో మాట్లాడిండా? ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు పాలమూరు నాయకులు, సీఎం కావచ్చు మీరు కానీ, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ పాలమూరుని గాలి కుదిరేశారు. విమర్శలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసినో ఫస్ట్ చెప్పాలి. నా మీద విమర్శలు చేసేటప్పుడు వాళ్ళ పాత్ర ఏంది, నేను చేసింది నేను చెప్పిన, వాళ్ళు ఏం చేసినో చెప్పాలి కదా. వాళ్ళు ఏం చేసిండు పాలమూరు రంగారెడ్డి కోసం వాళ్ళు చెప్పాలి కదా. ఓట్లు వచ్చినాయి, ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బట్టగాల్సి అరుణమ్మ మీకు చెప్తాం. వాళ్ళు ఎవరైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఒక్కరైనా ఉన్నారా దాంట్లో? 7 మందిలో ఒక్కరైనా? రేవంత్ రెడ్డి అంటే చేయలేదు మేడం. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మోడీనే ప్రధానమంత్రి. మీ తెలంగాణ బీజేపీ కాదు మేడం, తెలంగాణ బీజేపీ నాయకులంతా ప్రధానమంత్రి. ఈడ ఉన్న వాళ్ళు గాజులు వేసుకున్నారా? గాజులు ప్రతిపక్షంలో ఉండి పని ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చినాక వాటిని సాధించింది. వీళ్ళు ఏం చేసిన అడుగుతున్నా నేను. గాజులు వేసుకున్న వాళ్ళు అంటే చిన్న చూపా? నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, వాళ్ళకి చిన్న చూపు ఉన్నది. గాజులు వేసుకున్నారని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు, చిన్న చూపు వాళ్ళకు ఉన్నది. తెలంగాణ కూడా మొత్తం మోడీ అంటుంది, మాకు 12-13 సీట్లు రాబోతున్నాయి అన్నారు. దేశమంతా 2014లో కూడా మోడీ అంది. కాంగ్రెస్ని ఓడించిన మోడీ 288 సీట్లు గెలుచుకున్నాడు. 2019లో కూడా దేశం అంతా మోడీ అంది, 303 సీట్లు గెలుచుకున్నారు. కానీ తెలంగాణ అప్పుడు మోడీ అనలేదు, అంతకుముందు మోడీ అనలేదు, ఇప్పుడు ఎలా అంటుంది మోడీ అని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇవాళ ఏం కోరుకుంటున్నారు?
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ పథకాలు ఏవి కూడా ఈడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందివ్వడానికి సిద్ధంగా లేరు. ప్రజలకు చేరువ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమైనవి. కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ లేదా సంక్షేమ కార్యక్రమాల పైన కానీ ప్రజల లోపల ఈ ప్రభుత్వాలు తీసుకుపోవడంలో విఫలమైనరు. గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. గతంలో ఉన్నటువంటి ఏ పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఈడ వాళ్ళు ఏం చెప్పుకున్నారు, అన్నీ మావే అన్నీ మేమే అని చెప్పుకున్నారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంది. ఈరోజు కూడా అన్నీ మేమే అని చెప్తా ఉంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషన్ షాప్ల ముందర పోయి ఒకసారి బోర్డు చూడండి. రేషన్ షాప్ల ముందర అంతకుముందు కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నాడు. నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి బియ్యమైనా, రైతులకి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నా నరేంద్ర మోదీ గారి ఫోటో ఎక్కడ లేకుండా ఈడ ఉన్న ముఖ్యమంత్రి తన ఫోటో పెట్టుకున్నారు. లోకల్గా ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, మంత్రులు పెట్టుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇస్తే కూడా వీళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఫోటో ఎక్కడ పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చిన పథకాలకు కూడా వీళ్ళే ఫోటోలు పెట్టుకున్నారు. రాముని అడ్డంగా పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. రాముని ప్రొజెక్షన్ చేసే ఎలక్షన్ పోతుంది. రాముని చూపెట్టే ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తుంది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాళ్ళకి ఎందుకంత భయం? ఎందుకు భయం? రాముని తీసుకున్నా, లక్ష్మణ్ని తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి తీసుకున్నా, ఆంజనేయ స్వామి తీసుకున్నా, వాళ్ళకి ఎందుకు భయం? వాళ్ళని తీసుకోమనండి. ఇప్పుడు అయోధ్య రాముని దేవాలయం ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరిగిందో అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు పోలేదు కదా, వాళ్ళు పోయినరా కాంగ్రెస్ వాళ్ళు? మరి ఇప్పుడు ఫోటోలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఇట్లా ఎవరు తిరగమన్నారు వాళ్ళని? చేతుల్లో ఫోటోలు పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్సీలలో వేసుకొని ఫ్లెక్సీలలో పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు చెప్పండి? ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ అయినా కానీ సీఎం డైరెక్ట్గా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత డీకే అరుణ మధ్య కొనసాగుతుంది. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించడం ద్వారా రాజకీయంగా మీకు ఏదైతే గద్వాల గడీలు ఉన్నాయో వాటిని సమాధి చేద్దామన్నటువంటి ఒక ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ డీకే అరుణనా, లేకపోతే వంశీ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళు గడీలు అంటే ఆ గడీలు ఏంటో ఫస్ట్ చెప్పాలి నాకు. ఊరికే ఒర్లుకుంటూ తిరిగితే కాదు. గడీలు అంటే ఏంటి? గడీలు అంటే దేన్ని గడీలు అంటారు? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూసినా వీళ్ళు? మా ఇంటికి వచ్చి చూడాలా? మా ఇల్లు గడీనా లేదా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేసేటటువంటి ఇల్లా? బంగ్లా అంటారు. బంగ్లా అంటే ఏంది? ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళకు సహాయం చేసినటువంటి బంగ్లా. అది ఈరోజు లేదు బంగ్లా. మా మామ ఉన్నప్పటి నుంచి సత్యారెడ్డి బంగ్లా అని పేరు. ఈరోజు డీకే అరుణమ్మ ఉంది కాబట్టి డీకే అరుణమ్మ బంగ్లా అని పేరు. ఈరోజు దాన్ని ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు అంత కసి? అరే మీరు కూడా పని చేసి పేరు తెచ్చుకోవచ్చు కదా బాబు. మీరు ప్రజల్లో సేవ చేసి ఆ పేరు మీరు సంపాదించుకోవచ్చు కదా. మీరు సంపాదించుకోలేదు పేరు. ప్రజల్లో పని చేయరు. పని చేసిన వాళ్ళని విమర్శిస్తారు. పని చేసిన వాళ్ళని చేయలేదనే మాట ఏ విధంగా చెప్పాలంటే ప్రయత్నం చేస్తారు. ఈరోజు పోటీ అనేది ఎవరి మధ్యలో ఉందనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు పోటీలో ఉన్నారు అంతే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ నరేంద్ర మోదీ గారిని గెలిపేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు దేశ ప్రజలంతా ఉన్నట్టుగానే తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. డీకే అరుణ గెలిస్తే అక్కడ మహబూబ్ నగర్లో ఎవరు ఓడిపోయినట్టు మేడం? అంటే రాజకీయంగా మీరు చెప్పండి. ఈరోజు అక్కడ పోటీ రేవంత్ రెడ్డికా మీకు మధ్యలో అని అడిగినారు. అవతల క్యాండిడేటు ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఎవరిని కూడా ఎవరు గుర్తుపట్టనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినారు కాబట్టి ముందర తీసుకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో జిల్లాలు ఎన్నడూ ఏ కాన్స్టిట్యున్సీ తిరిగిన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా కూడా మా జిల్లాలో గ్రామ ఏనాడు తిరగలేదు ఆయన. సో ఈరోజు మీడియా ద్వారానే ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం తప్పితే ప్రజల లోపల ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ మా పార్లమెంటులో కొడంగల్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి వారు అక్కడ ముఖ్యమంత్రి. మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కోసం ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. ఈరోజు మళ్ళీ ఆయన ఏమడుగుతున్నాడు? నన్ను ఓడగొట్టాలని చూస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అది ఆయన్నే చెప్పుకుంటున్నాడు తనే క్యాండిడేట్ అని. నేను చెప్పలే.
క్యాండిడేట్ నేనే అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నన్ను ఓడగొట్టాలని చూస్తుందని. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఆల్రెడీ ప్రజలు గెలిపించిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనంతకు ఆయనే నేనే పోటీలో ఉన్నా, డీకేఆర్ నాకు నేనే పోటీలో ఉన్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాను, నేను చెప్పలే. అంటే బీఆర్ఎస్ సహకరిస్తుందంట కదా మేడం మీకు. బీఆర్ఎస్ సహకారం బీజేపీ తీసుకుంటా ఉంది. ఆ విధంగా సహకారం అంటే ఎట్లుంటుందండి? వాళ్ళు పెట్టిన ఎట్లుంటది చెప్పండి. వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఎప్పుడైతే వాళ్ళ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో candidate ఆయన already ప్రచారం MP కదా. చేయట్లేదు, జనంలోకి రావడం లేదు. ఆ విధంగా ఈయన వచ్చిండా? ఇలా క్యాండిడేట్ వచ్చిండా ఎప్పుడైనా? అసెంబ్లీ ఎన్నికల్లో డీకేఆర్ ఇలా క్యాండిడేట్ ఎప్పుడైనా మొహం చూపించండి ఎవరికైనా? 5 ఏళ్ల కిందట వచ్చి పోయిండు, మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వచ్చిండు. ఆయన ఎవరైనా చూసిండు ఆయనను? వంశీ చంద్రెడ్డి పోయినసారి మీరు మీలాగే పోటీ చేశాడు, ఓడిపోయాడు. మీరు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఇద్దరు ప్రజల దగ్గరికి వెళ్ళారు. అవును, మేము అక్కడే ఉన్నాం కదా, మరి వారు ఎందుకు లేరు అని అడుగుతున్నా. ఇద్దరు ఓడిపోయిన ఆయన లేడు, గెలిచిన ఆయన లేడు. అరుణమ్మ ఎప్పటికి మన మధ్యలోనే ఉంది, మరి వీళ్ళు ఎందుకు లేరు అని అడుగుతున్నా. మేడం గడిచిన మేడం, మీ మీద ఇద్దరు ఒకటే. ఆయన కోటేసినా వేస్తే, ఈయన కోటే